హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మావతి. ఈరోజు స్పెషల్గా శంకర్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే కనుమ కదా, కనుమ రోజు వీడియో అనమాట. ఇక్కడ ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను, ఉల్లిగారులు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఉల్లిగారులు, మటన్. ఇంక మా ఆఫ్టర్నూన్ ఏంటో స్పెషల్ తెలీదు, మా ఆయనే చెప్తారు. ఇప్పుడు చూస్తానండి. ఈరోజు ఉల్లిగారులు చేస్తుండ్రు, అందుకని మినప్పిండి రుబ్బుతున్నది మా అమ్మ. బాగుంటే మీకు కూడా కొద్దిగా పంపిస్తాను. వాళ్ళ అమ్మ గారెలు ఉంటుంది కదా, పంపిస్తాను అంటున్నారు. మా ఆయన పార్సల్ చేసి మీకు పంపిస్తారు. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. బాగుంటుంది, ఎందుకంటే నేచురల్గా చేస్తుండ్రు కదా. ఈ రోజు అయితే చుట్టాలు వస్తున్నారట. ఇది కూడా చెప్పు, మనం సిటీలో వచ్చేసి మిక్సీ యూజ్ చేస్తాం, గ్రైండర్ ఇక్కడ మనకి నేచురల్గా రోలు రాయి యూజ్ చేస్తారండి. రోల్ రాయి యూజ్ చేస్తారు. తర్వాత ఇల్లు కట్టిన తర్వాత రోలు రాయ ఉండదు, మాకు మిక్సీ ఉంటది. ఎందుకు రోల్ రాయి పెట్టించేస్తాం, వరండా ఉంది కదా, తీసుకురాలి పెట్టించేస్తాను వరండాలో. రుబ్బుకుంటారు అందరు ఊళ్ళో అందరూ. ఆవిడ బిర్యానీ అవుతుందండి. చుట్టాలు వస్తారని చెప్పాను కదా, అలా ఎవరో కాదండి, మా ఆడబడిచి అనమాట. ముందు రోజు చెప్పాను కదా, సాయంత్రం పండగ రోజు సాయంత్రం వస్తారని అనుకున్నాము, కానీ వాళ్ళకి ఏదో పని ఉండి రాలేకపోయారంట. అందుకనే కనుమ రోజు మార్నింగ్ అయితే వచ్చారు. ఇంకా వాళ్ళిద్దరు పిల్లలేండి, మా ఆడబడిచి పిల్లలు. ఇక్కడ ఏంటంటే మామూలుగా నేను వాయిస్ ఓవర్ ఇవ్వకనే వాయిస్ ఉంచుదాం అనుకున్నాను, కానీ ఏంటంటే డిస్టర్బెన్స్గా ఉందని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇంక ఇల్లు ఇరగొట్టిన తర్వాత అయితే మా ఆడపడుచు రాలేదండి, ఇదే రావడం పండగకి అయితే. అందుకని అంత కొత్తగా కనిపిస్తుంది కదా, చూస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ ఏవేవి రూమ్లో వస్తున్నాయో అవన్నీ నేను కూడా చెప్తున్నాను. ఇది చూసిన తర్వాత ఇంకా భోజనంకి అయితే ఇక్కడ నేను చేస్తున్నాను లంచ్కి. మార్నింగ్ అయితే గారెలు వేసాను మాకు టిఫిన్లోకి, తర్వాత మిగతా పిండి అనేది ఉంచాను అనమాట లంచ్లోకి గారెలు వేద్దామని చెప్పి. మటన్తో గారెలు అనమాట, ఉల్లిగారెలు. పచ్చిమిరపకాయలు ఏంటంటే మా అత్తయ్య రుబ్బులోనే వేసి రుబ్బేసింది అనమాట. పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలే వేసాను నేనైతే. ఇంక ఈ పక్కనైతే ఇది బిర్యానీ అండి, చికెన్ ఉంటుంది కదా, నాటుకోడి అనమాట. నాటుకోడి బిర్యానీ, మటన్ కర్రీ చేసాము. అందులో బిర్యానీలోన కలిపేసాను అనమాట. ఇంకా వేరేగా కర్రీ అనేది ఏం చేయలేదు నాటుకోడి. తర్వాత ఏంటంటే రైస్ కూడా పెట్టలేదండి, వద్దనిసారు. ఎందుకంటే ఎవరు తినమనిసారు అని చెప్పేసి ఇంకా రైస్ వేస్ట్ అయిపోద్దని బిర్యానీ, గారెలు, రాయితా, మటన్ కర్రీ అనమాట మా కనుమ రోజు స్పెషల్స్ అయితే. ఇంక ఇక్కడైతే మా ఆడపడుచును మా అత్తయ్య కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏ ఆడపిల్లకైనా పుట్టింటికి వెళ్తే ఆ అమ్మతో కలిస్తే మాటలు ఇంకా ఆడుకొని ఉంటే మనకి టైం అనేది తెలియదు అనమాట. ఇంకా అలా మాట్లాడుకునే ఉంటాం. మా ఆడపడుచనే కాదు, ప్రతి ఆడపిల్ల, నేనైనా అంతేనండి. ప్రతి ఆడపిల్లకి అలాగే ఉంటుంది. ఒకసారి అమ్మగారిని కలిస్తే మాత్రం మనం మాట్లాడుకునే ఉంటాము. అది ఏంటంటే జెంట్స్కి తెలియదు అనమాట. ఒక్కొక్కసారి అంటారు, ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే ఇంకా వచ్చట్లే, ఆ మాటలు తరగవు అని చెప్పేసి అనుకుంటారు. కానీ లేడీస్ ప్రాబ్లమ్స్ లేడీస్కి తెలుస్తాయి అనమాట, జెంట్స్కి ఎలా తెలుస్తాయి. ఇంక ఇక్కడైతే బిర్యానీ అయిపోయింది అండి, గారెలు కూడా అయిపోయి. ఆ రోజు ఏంటంటే కనుమ రోజు కొంచెం లేట్ అయిపోయింది అనమాట. ఏంటంటే నాటుకోడి మా అత్తయ్య చేసింది, కొంచెం లేట్ అయ్యింది ఆ రోజు బిర్యానీ చేయడానికి. అందుకని చెప్పేసి 1:30 అలా తిన్నాం మేము. ఇంకా తినేసాక అలాగా మాట్లాడుకొని ఎక్కడికి వెళ్దాము అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాము. ఎందుకంటే తినేసిన తర్వాత ఏం పని లేదండి, అలా బయటకు వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాము, ఎక్కడికి వెళ్దామని. ఇంకా తర్వాత మా ఆడపడుచు చేయించి ఇక్కడ తెచ్చిందనమాట పిండి వంటలు. వాళ్ళ ఇంట్లో కూడా ఏంటంటే ఎక్కువ తినరు పిల్లలు, అందుకని చెప్పేసి తక్కువ చేసిందంట. మేము కొంచెం తీసుకొచ్చింది, జంతికలను గులాబీ పూలు చేసింది తీసుకొచ్చింది. జంతికలు అయితే చాలా బాగున్నాయండి. నాకు గులాబీ పూలు అంటే మామూలుగా తింటాను కానీ అంత ఇష్టం ఉండవు, కానీ జంతికలు అంటే బాగా ఇష్టం. మా ఇంట్లో మా ఆయనకైనా, నాకైనా, మా పాపకైనా ఇష్టమే. గులాబీ పూలు అయితే మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో అందరికీ ఇష్టం అంట, అందుకని చేస్తుంది. ప్రతి సంవత్సరం గులాబీ పూలు చేస్తుంది. ఇంకా గులాబీ పూలు కూడా తక్కువ తీసుకొచ్చిందనమాట. మేము కూడా ఎక్కువ తినమని తెలిసిపోయింది మా ఆడపడుచుకు కూడాను. జంతికలు అయితే తీసుకొచ్చింది. ఇంకా జంతికలు మేము పిండి వంటలు నాకు అంతగా రావు, మా అత్తయ్య కూడా వస్తాయి చేస్తుంది, కానీ మేము వద్దనేస్తాం అనమాట. ఎందుకంటే ఎక్కువ పని అయిపోద్ది, ఇంకా ఇల్లు పని అవుతుంది కదా, ఇంకా వద్దంటాము, చేయొద్దంటాము. తినేది ఎవరు తినరండి. అరిసెలు వచ్చు, వెన్నప్పాలు అవన్నీ చేస్తుంది మా అత్తయ్య, కానీ పని ఎక్కువ అయిపోద్ది అని చెప్పేసి ఇంకా
వద్దనిస్తాం అనమాట. మా ఆడపడుచు ఏం చేసిందంటే ఇక్కడ పిండి తెచ్చింది, జంతికల పిండి. అందులోనే నువ్వులు అన్నీ వేసి జంతికల పిండి అనమాట చేసుకోమని తెచ్చింది. నేనైతే ఇంకెక్కడ చేసుకోను, అంటే అక్కడ వైజాగ్ వెళ్ళిపోయి క్వార్టర్స్లో అయితే చేస్తాను పిండి అని చెప్పేసి అన్నాను. అందుకని ఇక్కడ జంతికల పిండి తీసుకొచ్చిందనమాట. అవైతే నేను వైజాగ్ వెళ్ళాక చేసుకుంటాను. తర్వాత మినప్పప్పు, పెసరపప్పు, తర్వాత అంటే తొక్కతో ఉంటుంది కదా మినప్పప్పు, అది కూడా తీసుకొచ్చిందనమాట. ఇంకెక్కడైతే ఈవినింగ్ తిరగడానికి స్టార్ట్ అయిపోయాము. మా లేడీస్ అంతా గ్యాంగ్ అంతా తిరగడానికి వెళ్తున్నాము ఈవినింగ్. అలా పొలం దుక్కు, చెరువు మా అమ్మాయి అయితే చెరువు దగ్గరికి వెళ్దామని చెప్పేసి అంటుంది. ఇప్పుడు ఆ చెరువు దగ్గరికి మేము వెళ్తున్నాము. మా ఆడబడి చాలా చిన్న పాప అనమాట, పెద్ద పాప ముందు వెళ్తుంది నడుచుకొని. తనకైతే ఇష్టం లేదు ఎక్కువగా కనిపించడానికి, అందుకనే తనకి తీయలేదనమాట ఎక్కువగా. ఇదేనండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలో ఉంటుంది ఈ చెరువు అయితే. ఇది చెప్పాను కదా రాయి చెట్టు కింద మేము ఆడుకునే వాళ్ళం అని చెప్పేసి, ఈ రాయి చెట్టు అండి. ఇక్కడ ఎక్కువ ఇల్లులు ఉండేవి కాదు అప్పట్లో, అయితే ఒక 5 ఇల్లులు అలాగ ఉండేవి అంతే. ఇప్పుడైతే అన్ని ఇల్లులన్నీ కట్టేస్తారనమాట. ఇంతవరకు ఇల్లులు అయిపోయి ఇంకా ఇదంతా ఇలాగ మారిపోయిందండి. ముందైతే ఇలా ఉండేది కదా, మొత్తం ఖాళీగా కనిపించేది. మా అమ్మాయి అయితే ఇక్కడ చెరువులో కాలు పెట్టిందనమాట. చిన్న చేపలు వస్తున్నాయి, అవి కాలు మీదకి వస్తున్నాయి అని చెప్పేసి అలా సైలెంట్గా కూర్చొని కాలు పెట్టేసి. ఇంక ఈవినింగ్ అయింది కదా, ఇంకా మేకలని గొర్రెలని అవన్నీ ఇంటికి వస్తాయి కదా సాయంత్రం అయ్యేసరికి, అవన్నీ వస్తున్నాయి అనమాట. చాలా బాగుంటుందండి. ఇదంతా రోడ్డు ఉండేది కాదు, మట్టి రోడ్డే. ఇది పైప్ వేస్తారు పిన్ని, లిఫ్ట్ ఇప్పుడు బాగుంది. ఇదే అంత ముందు ఇలాగా అదంతా వాటర్. అప్పుడు ఫస్ట్ టైం సైకిల్ నేర్చుకుని అద్దె తెచ్చాను నేర్చుకుని నేను అల్ల సగం మాకు వెళ్ళాను. కిందకి వెళ్దాం ఏంటే. ఇదేంచి గడ్డ అండి. గడ్డ దగ్గరికి వచ్చైతే చిన్నప్పుడు మేము స్నానాలు చేసేవాళ్ళము. మాడబొడుచుతో చెప్తున్నాను కదా కిందకి దిగుదామా అని, అక్కడ దిగేవాళ్ళము. దిగేసి స్నానం చేసేవాళ్ళం అనమాట. మా అమ్మ పండగకి తీసుకొచ్చేటప్పుడు బట్టలు గట్ట ఉతకడం అన్నీ ఇక్కడేనండి. చాలా సరదాగా ఉండేది, బాగా స్నానాలు చేసుకుండే వాళ్ళము. చల్లగా ఉండేవన్నమాట నీళ్ళైతే. ఇంకా మా ఆడబడుచు కూడా చెప్తుంది వాళ్ళు చిన్నప్పుడు ఏం చేసేవారు, ఇక్కడ సైకిల్ తొక్కుండేవారంట. ఇది పైప్ ఉంది కదా సైడ్కి బ్రిడ్జ్కి, ఆ పైప్ అయితే లిఫ్ట్ పైప్ అండి, పొలాలకు వెళ్తాయి వాటర్. ఇంతకు ముందు ఏంటంటే ఇది ఉండేది కాదు, బ్రిడ్జ్ మీద నుంచి వాటర్ వెళ్ళేదన్నమాట. ఇంకా ముందుకి అలాగా వెళ్తే ఊర్లు వస్తాయండి. తర్వాత పొలాలు, తోటలు అవన్నీ ఉన్నాయి. ఇంకా ముందుకు ఒక చెరువు ఉందండి, దేవుడి చెరువు అనమాట. అంటే మా ఊరు వెంకటేశ్వర స్వామి యాత్ర అయితే అక్కడ చెరువులోన స్నానం చేస్తారు. స్వామివారికి అయితే దేవుడి స్నానం అవుతుంది అనమాట. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. అలా వెళ్తుంటే మధ్యలోన మాకు అంటే ఇది వేరుశెనగ ఉంటుంది కదా, అది వేసారు పొలంలో. అదేంచి మా ఆడబడుచుకి తీయమన్నాను ఒకటి, మా పాప అయితే చూస్తాను అన్నదనమాట. అది తీసినప్పుడు ఎవరో దూరం నుంచి అరుస్తున్నారు. అది వేరే వాళ్ళ పొలం అండి, మా పొలం కాదు, వేరే వాళ్ళ పొలంలో అలా తీస్తుంటే అరుస్తున్నారు. ఇంకొంచెం భయం వేసింది అనమాట. కానీ మేము కూడా చిన్నప్పుడు ఇలా పొలాలంటే వెళ్తే వేరే వాళ్ళ పొలంలోనే ఇలాగ చెనక్కాయల చెట్లు కానీ మినువులు ఉంటాయి కదా, మినువులు కాయలు, పెసలకాయలు ఉంటాయి కదా, అవి తీసుకొని తినేవాళ్ళము. ఇంక ఇక్కడ మాడబడి చూపిస్తుంది మా పాపకి, ఇంకా లేతగున్నాయండి, ముదరలేదనమాట. ఇంక మా పాపకి అయితే చూపించాను ఇలా ఉంటాయి చెనక్కాయలు అని చెప్పేసి. ఇదైతే దేవుడి చెరువు అండి. ఇంక ఇక్కడేనండి దేవుడి స్నానం అయితే అవుతుంది అనమాట స్వామివారికి. యాత్ర అయితే 5 days ఇలా ఉంటుంది అనుకుంటాను. లాస్ట్ డే రోజు ఇక్కడ స్వామివారికి అయితే స్నానం చేస్తారనమాట. చాలా బాగుంటుంది యాత్ర. మాకైతే ఒక్కొక్కసారి అవ్వదు, అప్పుడు వద్దామనుకుంటాం కానీ ఏదో ఒకటి ఇంకా మా ఆయనకి ఆఫీస్లో బిజీ అవ్వడం ఏదో ఒకటి ఉంటుంది, అందుకనే రావడం అవ్వట్లేదు. ఇదంతా అంటే డెవలప్ బాగా చేస్తారు, ఇంతకుముందు ఇలా ఉండేది కాదు. చుట్టూ ఇలాగా చెట్లు, కొబ్బరి చెట్లు వేసి గట్టు వేసి బాగా డెవలప్ చేస్తారనమాట. మధ్యలో కూడా అది ఉండేది కాదు, వేశారంట రీసెంట్గా. ఇంక మా అమ్మాయి అయితే చెరువులో దిగిందంట, అస్సలు రాదండి, బాగా ఇష్టం వాటర్ అంటే. ఇంకా స్నానం కూడా చేస్తాను అన్నదనమాట. బట్టలు కూడా మేము తీసుకెళ్ళలేదు, తర్వాత వెళ్దామని చెప్పేసి ఇంకా చెప్పాను నేను. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా అలాగ బజార్లోకి వెళ్ళి, ఇంటికి అసలు వెళ్ళలేదు, మొత్తం పొలము చెరువులు అన్నీ తిరుక్కొని బజార్కి వెళ్ళి పానీపూరి తిన్నాను, పానీపూరి, చాట్ తిన్నాను, చాటు తిన్నాం అనమాట మంచిగా. ఈ వీడియో అయితే
మా ఆడబడి చాలా పాప తీసిందనమాట. కొంచెం అడ్డంగా పెట్టి తీయమని చెప్పాను, తనైతే నిలువుగా అడ్డంగా పెట్టి తీసింది, కానీ ఎందుకో ఇలా వచ్చేసింది వీడియో అయితే. ఇంకా ఇదేనండి మా మార్కెట్. మా 3 ఊర్లు ఉంటాయి, అవిలింగి, బుడితి, తర్వాత చీడిపూడి అనమాట. ఈ 3 ఊర్లకి ఇదే మా మార్కెట్. ఇక్కడికి వచ్చి అందరు మార్కెట్ చేస్తారు. ఇంకా ఇంతేనండి మా కనుమ పండుగ అయితే ఇలా అయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.